ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒక హామీతోటి మనం అందరం కూడా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా గెలిపించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులకు ఈ మంత్రులకు ఒక్కని కూడా సోయలేదు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 60,000 70,000 90,000 లక్ష ఇవాళ వివేక్ స్వామి గారు లక్ష అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయా? మరి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు మాకైతే 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉన్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమందిని ఇలా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీకి పట్టుకొచ్చారు. కనీసం చిక్కడపల్లి నుంచి సెక్రటరీ ఇక్కడే ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు 70,000 80,000 90,000 ఇచ్చినా అంటారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే వీడికి వచ్చి మాట్లాడాలి. ఇవాళ మా పేర్లు చెప్పుకొని మా పేర్లు అమ్ముకొని ఇలా ఒక్కొక్క ఆయన పదవులు పొందిర్రు. ఇలా బల్మూరి వెంకట కనబడతలేడు, కోదండ రామ్ సార్ కనబడతలేరు, ఆకుని మురళి సార్ కనబడతలేరు, రియాజ్ సార్ కనబడతలేరు. ఇవాళ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఈ సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళంటూ వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఇలా వాళ్ళ పదవులు వచ్చినాయి. ఇలా పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు బట్టి విక్రమరావు గారు. అది కూడా డమ్మీ జాబ్ క్యాలెండర్. ఏదో ఇవ్వాలి కదా తూతూ మంత్రంగా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్లో రాలేదు. మేము కనుక రేపు జరగబోయే మహాధర్నకు జిల్లాల నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. ఎవరైనా కావాలని పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మాకు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగం. ఇంకో మాట, ఈ యుద్ధం ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యనే జరుగుతుంది. కావాలని కొంతమంది పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీలు ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి మా మీద ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్సీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, వాళ్ళ దగ్గర పోయి మీరు ఫైట్ చేయండి. మీరు కావాలని మీరు వస్తున్నారు, కావాలని వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మధ్యలో వేరే పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళు పార్టీ చేపిస్తున్న వస్తుంది. కాబట్టి పార్టీ ముఖ్యులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇది నిరుద్యోగులు పెట్టుకున్న ప్రోగ్రామ్. ఇది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య యుద్ధం. నిరుద్యోగులు మాత్రమే హాజరవుతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అట్లానే నిరుద్యోగ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి 2 సంవత్సరాలు గడిచినా కేవలం 11,600 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది, నిలువున ముంచింది. వీటన్నిటికి కూడా వ్యతిరేకంగానే ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం, మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకోసంగా అంటే మాకు ఏ రకంగా మోసం చేసిందంటే 2 లక్షల ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి ఖాళీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో మాకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్నది. ఆ రకమైన మోసం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ల పేరిట ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేకుండా విగిపోయిన చరిత్ర ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్గా ఉంది. ఆ తర్వాత గ్రూప్ 1లో అసెంబ్లీ సాక్షిగా 1:100 తీసుకుంటాం, మీరెవరు కూడా మెయిన్స్కు తీసుకుంటామని చెప్తూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటిస్తే అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్. వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చాలా అన్రెస్ట్తో ఉన్నారు, వీళ్ళని మభ్య పెడదామని చెప్పేసి మరొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాటిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఈ రకంగా మళ్ళొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు. వీటన్నిటితో పాటు మా మనసుకు గాయపరిచిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్త వినాల్సిన, ఒక మంత్రి 60,000 అంటే ఇంకొక మంత్రి 70,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటే ఇంకొక మంత్రి 80,000 అంటూ, ఇంకా వీళ్ళందరికన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు మాకేమంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు కొట్టుకోలేదు అని మా క్వశ్చన్ వేయడానికి, అంటే మా తల్లిదండ్రులతో మాకే పంచాయతీ పెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత వీటన్నిటితో పాటు
అసెంబ్లీలో మీకు 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, 35 లక్షల మంది ఉన్నారు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి ఇంకొక మంత్రి గారు అంటారు. అయ్యా, మేము 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు, మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాము. మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన 11,000 మేము ఇంకా అడగట్లేదు, 1,89,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, మా బాకీ తీర్చండి అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటికి నిరసనగానే ఈ నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహిస్తున్నాం. అంతేగాని మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలకు కూడా ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా మహాధర్నాలో కానీ మీరు మా నిరుద్యోగ కవాతులో కానీ పాల్గొనకండి. మీరు పాల్గొంటే టీజీపీఎస్ ఉంది, మీరు పాల్గొనాలనుకుంటే మీకు నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ మిగతా పార్టీలను అన్నీ కూడా విన్నవించేది ఏంటంటే, మీకు నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే సెక్రటరియట్కి వెళ్ళండి, అది లేకపోతే ఇంకా రాస్తారోకలు చేయండి, మీరు రోడ్ల మీదకి రండి, కానీ ఈ ధర్నాలో పాల్గొనొద్దు, అట్లానే ఈ నిరుద్యోగ కవాతులో పాల్గొనొద్దని మనవి చేస్తూ, ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకందరూ కూడా ఒకే రకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకే విజ్ఞప్తి ఏంటంటే 35 లక్షల మంది తరలిరండి, ప్రతి లైబ్రరీ నుండి, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుండి, మిగతా స్టడియాల నుండి తరలివచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తున్నాను.